చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి వేసి కలుపుని పక్కన పెట్టుకుంటాను. కొద్దిగా గసగసాల పొడి వేస్తున్నాను. కూరకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, గిన్నె వేడెక్కిపోయింది. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు కూర పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కడుగు పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. ఫస్ట్ చికెన్లో కొద్దిగా వేస్తాం కదా ఉప్పు, ఇప్పుడు దేంట్లో వేస్తున్నాను వేగి ఆగడం కోసం. కారం, గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. కారం ఎక్కువ వేసాను, 1 స్పూన్ ఎక్స్ట్రా, మొత్తం 3 స్పూన్లు వేసాను. చికెన్ వేసేస్తున్నాను. సరిపడా నీళ్ళు ఇవన్నీ చికెన్ వేడైపోయింది. గోంగూర అందులో కలిసిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి వేసి కలుపుని పక్కన పెట్టుకుంటాను. కొద్దిగా గసగసాల పొడి వేస్తున్నాను. కూరకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, గిన్నె వేడెక్కిపోయింది. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు కూర పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కడుగు పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. ఫస్ట్ చికెన్లో కొద్దిగా వేస్తాం కదా ఉప్పు, ఇప్పుడు దేంట్లో వేస్తున్నాను వేగి ఆగడం కోసం. కారం, గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. కారం ఎక్కువ వేసాను, 1 స్పూన్ ఎక్స్ట్రా, మొత్తం 3 స్పూన్లు వేసాను. చికెన్ వేసేస్తున్నాను. సరిపడా నీళ్ళు ఇవన్నీ చికెన్ వేడైపోయింది. గోంగూర అందులో కలిసిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి వేసి కలుపుని పక్కన పెట్టుకుంటాను. కొద్దిగా గసగసాల పొడి వేస్తున్నాను. కూరకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, గిన్నె వేడెక్కిపోయింది. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు కూర పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కడుగు పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. ఫస్ట్ చికెన్లో కొద్దిగా వేస్తాం కదా ఉప్పు, ఇప్పుడు దేంట్లో వేస్తున్నాను వేగి ఆగడం కోసం. కారం, గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. కారం ఎక్కువ వేసాను, 1 స్పూన్ ఎక్స్ట్రా, మొత్తం 3 స్పూన్లు వేసాను. చికెన్ వేసేస్తున్నాను. సరిపడా నీళ్ళు ఇవన్నీ చికెన్ వేడైపోయింది. గోంగూర అందులో కలిసిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.